47,000 కోట్లు క్రమంగా యాజ్ ద ప్రాజెక్ట్ నియర్స్ కంప్లీషన్ ఇది 2 లక్షల కోట్లకు కూడా పోయే ప్రమాదం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అసలు ఇంకో సభ్యులందరూ కూడా నిర్గాంతపోయే విషయం ఒకటి తెలియజేస్తున్నాను. పీక్ ఎనర్జీ డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేసే సమయం వచ్చినప్పుడు, సైమల్టేనియస్గా పనిచేసే సమయం వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ డిమాండ్ విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అన్ని పంపులు పనిచేస్తున్నప్పుడు టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ డే విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం అయితే సిఏజీ రిపోర్ట్ తయారు చేసినో 21-22లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవసరాలు కలిపి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, డొమెస్టిక్, అగ్రికల్చర్ అన్నీ కలిపి 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కన్జంప్షన్ 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యే పవర్ కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అయ్యే విషయం సిఏజీ రిపోర్ట్ తెలియజేసింది. దాని ఖర్చు అంటే కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు, అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు 10,374 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి 10,374 కోట్లు. ఇవి ఈ ఫిగర్స్ మేము సృష్టించలేదు అధ్యక్ష. ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇది కమిషన్ల కక్కుర్తో మరొకటో తెలియదు కదా నాకు. వాళ్ళు సిఏజీ ఏమంటారు అంటే, డిపార్ట్మెంట్ ఇంత ఆదరాబాదరగా తొందరపడి ఎందుకు వర్క్లు ఇచ్చినా అర్థం కావడం లేదు. ఒక ఎగ్జాంపుల్గా 25,000 కోట్ల వర్క్స్ వేర్ అవార్డెడ్ ఈవెన్ బిఫోర్ ది అప్రూవల్ ఆఫ్ డిపిఆర్. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 25,000 కోట్ల వర్క్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా